సాగర సంగమం ఒక గొప్ప ప్రేమ కథ. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే తపన, ఆ తాపత్రయం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అందం చూసో, ఆస్తులు చూసో ప్రేమ కాదది. బాలు మాధవిల మధ్య ప్రేమ చాలా గొప్పది. ఏముందని మాధవి బాలును ప్రేమించింది? తన తల్లిని కలిసినప్పుడు బాలు చేసే చిలిపి పనులు, బాలు దగ్గర ఉన్న ఒక అమాయకత్వం చూసి మాధవి ఇష్టపడింది. గొప్పింట్లో పుట్టిన తన వినయం, తన అణకువ, ఆ నిండుతనం, ఆ మంచితనం చూసి మన బాలు ప్రేమలో పడ్డాడు. కాబట్టే వాళ్ళ ప్రేమలో ఒక పవిత్రత ఉంది. ఇందులో ఎవరి ప్రేమ గొప్పదని చెప్పగలం? వాళ్ళు విడిపోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు భర్త చనిపోతే బాలు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే తట్టుకోలేడు అని ఏ స్త్రీ చేయని పని బావి మీద తను డాన్స్ ఆడుతున్నప్పుడు ఎక్కడ కాలు జారి పడిపోతాడు అని భర్త లేకపోయినా బొట్టు పెట్టుకొని తన్ని కాపాడడానికి వచ్చిన మాధవి ప్రేమ గొప్పదా? అన్నేళ్ల తర్వాత బావిలో పడిపోతున్న తన్ను చేయి పట్టుకొని ఆపిన తర్వాత ఆ హోరున కురుస్తున్న వర్షంలో తన్ని చూసి ఒకవైపు ఆశ్చర్యం, ఒకవైపు ఆనందం రెండు అనుభవిస్తూనే పడుతున్న నీటి బొట్లకు తన నుదుటి మీద ఉన్న కుంకుమ రాలిపోతుంటే ఆ బొట్టు చెరిగిపోకూడదని చెయ్యడ్డం పెట్టిన బాలు ప్రేమ గొప్పదా? ఒకరికే ఒకరు ఏ స్వార్థం లేకుండా ఒకరి మంచి ఒకరు కోరుకున్న ఆ ఇద్దరి ప్రేమ చాలా గొప్పది.